ఆమె పెదాలు మూసేశాడు. బొమ్మలా ఉండిపోయింది తను. 3 నిమిషాలకు వదిలి, చెప్పానుగా దూరం అన్నమాట ఇక్కడ ఉండకూడదు చెప్పి తన చెయ్యి పట్టుకుని గదికి అటాచ్గా ఉన్న మరో రూమ్కి తీసుకెళ్ళి క్లాసెట్ తెరిచి ఇక్కడ నీకు ఏం కావాలో అన్ని రకాల డ్రెస్లు, చీరలు, వెస్ట్రన్ వేర్, మేకప్ వాడమని తెలుసు కానీ నా మూడ్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్, యాక్సెసరీస్, గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యువెలరీ. మరో డోర్ తీసి ఇవన్నీ నీ శాండిల్స్ కలెక్షన్, ఇదంతా ఇన్నర్ వేర్, ఇవన్నీ నైట్ వేర్. నీకు ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చేస్తే అవి నీ ముందు ఉంటాయి. అర్థమైందా అన్నాడు. మాట్లాడలేదు తను, మౌనంగా ఉంది. ఏయ్ ఏంటే ఎవడో చచ్చినట్టు ఆ ఫేస్లో ఏడుపు? నీ ఇష్ట ప్రకారమే వచ్చావు గుర్తుందా అన్నాడు. గుర్తుంది అంది. అయితే పద లాలపోసుకుందాం, అసలే చిరాకుగా ఉంది అంటూ షర్ట్ తీసి పడేసి టవల్ తీసుకొని ప్యాంట్ కూడా విప్పేస్తుంటే వెనక్కి తిరిగింది. నన్నెప్పుడు న్యూడ్గా చూడనట్టు కటింగ్ ఇవ్వకు, ఇటు తిరగవే ప్లీజ్. వచ్చిన రోజు నన్ను కంగారు పెట్టకు, స్నానం చేసిరా, తర్వాత నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి గదిలోకి పరిగెందుకుంది. కౌశల్ వచ్చేస్తాడేమోనని టెన్షన్ పడిన తనకి అరగంట ఆరాంగా బాత్ చేసి టవల్తో వచ్చాడు. ఇందాక కంగారులో గమనించలేదు కానీ అతని నడుముకి ఉన్న బ్యాండేజ్ చూసి పరుగున వచ్చి కౌశి అంది బాధగా. అబ్బా ఇప్పుడు గుర్తొచ్చిందా దెబ్బ? అరే పాపం పిల్లాడు నా కోసం దెబ్బ తగిలించుకున్నాడు. ఒక్కడే ఎలా బాత్ చేస్తాడు? ఓ చెయ్యి వేసి హెల్ప్ చేద్దామని లేదే? అరే వీపు అందక ఎంత ఇబ్బంది పడ్డా. నాకు నీట్గా రుద్ది స్నానం చేయడం అలవాటు, ఇప్పుడేమో చేసినట్టే లేదు అన్నాడు విసుగ్గా మొహం పెట్టుకొని. సారీ, రేపు నేను దగ్గరుండి చేయిస్తాను అంది. ఇంత క్యూట్నెస్ పనికి రాదు, నన్ను రెచ్చగొట్టకు. కానీ నీ హ్యాండ్ కూడా కట్ అయింది కదా, హెల్ప్ ఏమన్నా కావాలా? నేను నీలా కాదు, మానవత్వం నరనరాల్లో నింపుకున్న మంచోడిని. కౌశల్ చెప్పే విధానానికి నవ్వి వద్దు అని టవల్ పట్టుకుని వెళ్ళింది. రాక్షసి, కానివ్వు, నా చేతికి చిక్కిన రోజు నీకు చుక్కలే అని డ్రెస్ చేసుకుని కిందకి వచ్చి మెయిడ్ని పిలిచి టిఫిన్ అయ్యిందా అన్నాడు. అయిపోయింది బాబు, పెట్టేయమంటారా అన్నాడు. కాసేపు తను వస్తుంది, ఇద్దరం కలిసి తింటామని చెప్పి. నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు బాబు, కానీ ఎవరో ఫోన్ చేసి మీకోసం అడిగారు. పేరు అడిగితే చెప్పలేదు, మళ్ళీ చేస్తానని పెట్టేశారు. ఎవరని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న కౌశల్కి సన్నని మువ్వల సవ్వడి వినిపించి పక్కకి చూశాడు. కడిగిన ముత్యంలా వైట్ డ్రెస్లో మెట్లు దిగుతుంది ప్రియా. చందమామలా ఉన్నామని చూస్తూ క్షణం స్టన్ అయ్యాడు. కౌశల్ ముందుకు వచ్చి టిఫిన్ పెట్టనా అంది. ఏంటే దూరంగా ఉంటున్నానని క్యూట్నెస్తో రెచ్చగొడుతున్నావు అన్నాడు. నేనేం చేశాను అంది. వైట్ డ్రెస్లో పిచ్చెక్కిస్తూ ఏం చేశానని అడుగుతున్నావా? కనుబొమ్మ పైకన్నాడు. అక్కడ ఉన్న వాటిలో నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్, సైజు కూడా సరిగా సరిపోయింది. డ్రెస్ ఒక్కటేనా, మిగతావి కూడానా? చిరుకోపంగా చూస్తూ పద అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తుంటే వెనకే వస్తూ చెప్పవే అన్నాడు. అన్నీ తెలిసి ఎందుకు అడగడం? నీ నోటితో చెప్తే విందామని. నన్ను చదివిన వాడివి, ఇంచ్ టు ఇంచ్ తెలిసిన వాడివి, కొత్తగా చెప్పడానికి ఏముందని. అన్నీ సరిపోయాయి అని ఫ్రూట్ సలాడ్ చూసి ఇవి తింటావా అంది. ఆ గాయం ఎప్పటికి మానాలి? అరే నాకు అవి అలవాటు, ఇకపై మార్చాలి అని ఇడ్లీలోకి వెల్లుల్లి కారం, నెయ్యి తీసుకురమ్మని మేడికి చెప్పి పంపించింది. హాల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. సైడ్ నుంచి ప్రియా నడుం పట్టి తొడ మీద కూర్చోబెట్టి, ఏంటే నీ ఇష్టానికి రుబాబ్ చేస్తున్నావు? నేను తినను. నేను ఇష్టంగా పెట్టినా తినవా? కౌశి కళలోకి డీప్గా చూస్తూ స్వీట్ వాయిస్తో అడిగింది. ఇంత టెంప్ట్ చేస్తూ అడిగితే కాదని ఎలా అంట అన్నాడు. సో స్వీట్ మై కౌశి, దట్స్ ఇట్ అని. నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని అడిగింది. ఏముంది, తిన్నది అరిగే వరకు నీతో. ఇంతలో మెయిడ్ రావడంతో ప్రియా లేచి వెళ్ళింది. ఇడ్లీలో కాచిన నెయ్యి, కొంచెం వెల్లుల్లి కారం, కందిపొడి కూడా వేసి అతని నోటికి అందించింది. ఏంటి ఇది, గీతో బాత్ చేస్తుంది, అంత ఆయిల్ ఫుడ్ చచ్చినా తినను అన్నాడు మొహం నల్లగా పెట్టి. ఇది హెల్తీ ఫుడ్ కానీ కొవ్వు కాదు, గమ్మున తిను అని బలవంతంగా కౌశల్ నోట్లోకి కుక్కింది. అబ్బా కారం గావుమన్నాడు. వాటర్ ఇచ్చింది. ఇంకా వద్దు అంటున్నా వదలలేదు. 4-5 ఇడ్లీలు తినిపించింది. అంత కారం ఎప్పుడూ తినక కౌశల్ ఫేస్ మొత్తం రెడ్గా అయ్యింది. చెమటలు పట్టిన మొహం చూసి పక్కకి చూసింది. ఎవ్వరు లేకపోవడంతో కౌశల్ అని పిలిచి తన వైపు తిరిగిన అతని పెదవులపై తన పెదవులు ఆన్సింది. చల్లగా తీయగా తగిలిన ఆమె పెదాలని చప్పున అందుకుని ఐస్ ఫ్రూట్ చీకినట్టు చీకడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి కారం తగ్గి మధురమైన రుచి తగిలింది.
కౌశల్ భుజంపై ప్రియా చేతులు బిగిస్తే ఆమె నడుం అతని చేతిలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వదలమని కొడుతున్న ఆమె పెదాలు పీల్చి పిప్పి చేసి వదిలాడు. పెదాలు మండిపోతున్నాయి. పోనీలే కారం అంటున్నావని ముద్దు పెడితే ఇలాగేనా చేసేదని కోపంగా చూసింది. రోజు ఇదే పెడితే తింటాను కానీ డెజర్ట్లా ఇలాంటి హనీ కిస్ కావాలి. ఇస్తావా బేబీ? మరి ఇంత లస్ట్ పనికిరాదు కౌశి, అతి అనర్థదాయకం అన్నారు. నీ కోరికలే రేపటి రోజున నిన్ను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడేస్తే ఏం చేస్తావు? నా వరకు ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. అది కోరిక అయినా కోపమైనా. నీ మీద కోరిక ఉంది, కోపం కూడా వస్తుంది. ఏది ఆగదు. మీ ఆడాళ్ళకి దేవుడు 2 గొప్ప వరాలు ఇచ్చాడే, ఏంటి అన్నట్టు చూసింది తను. ఒకటి అందం, 2 కన్నీళ్ళు. అందం చూసి పడతాడు, కన్నీళ్లు చూసి కరుగుతాడు. ఒకవేళ పడ్డాడు అనుకో, ఇంకేముంది, వాడి లైఫ్తో మీరు ఫుట్బాల్ ఆడతారు. సో బ్యూటీ విత్ టియర్స్ టు డేంజర్ బేబీ అని ఆమె బుగ్గలాగి వాటికి లాక్ అయ్యి, నేను గేమ్ చేంజర్ అవ్వాలి అనుకోవట్లేదు. నిన్ను ఎప్పుడు నా కోర్టులోనే ఉంచుకొని గేమ్ ఆడాలి అనుకుంటున్నా అని కన్ను కొట్టాడు. నీకో నమస్కారం స్వామి, నా బుర్రలో గుజ్జు ఎప్పుడో తినేశావు. మిగిలిన మట్టినైనా ఉండనివ్వు, కనీసం నిన్ను గుర్తుపట్టాలి కదా నిట్టూర్చింది. లస్ట్ అయినా యాంగ్రీనెస్ అయినా మొత్తం నీకే బేబీ, భరించు, రాసిచ్చావు కదా, తప్పుతుందా మహానుభావ అని పాలు తెస్తానంటూ వెళ్ళింది. కౌశల్ ఫోన్ చేయడంతో వచ్చిన డాక్టర్ డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ మార్చి హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ డైలీ వాడమని చెప్పి, మరి నేను వెళ్తాను సార్ అన్నాడు. 1 నిమిషం డాక్టర్ అని ప్రియా ఇలారా అని పిలిచాడు. డాక్టర్ తనకి హ్యాండ్ కట్ అయ్యింది, డ్రెస్సింగ్ చేయండి అని చెప్పి ప్రియాని రమ్మన్నాడు. ఆమె చేతిలో గ్లాస్ టేబుల్ మీద పెట్టి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. డాక్టర్ కట్టు మార్చి మందు వేసి ఎక్కువగా తడవనివ్వకండి, మెడిసిన్ యూజ్ చేయండి చెప్పి రేపు వస్తానని చెప్పి వెళ్ళాడు. పాలు తాగి వాటర్ తీసుకుంటా మెడిసిన్ వేసుకోవాలని చెప్పి రూమ్కి వెళ్ళాడు కౌశల్. ప్రియా వాటర్తో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేసి బౌల్తో తీసుకెళ్ళింది. టీవీలో ఏదో మూవీ పెట్టి బెడ్ రెస్ట్కి ఆనుకుని కాళ్ళు చాపుకుని చూస్తున్నాడు. ఏంటవి? ఫ్రూట్స్ తెచ్చాను తింటావని. గ్రేప్స్ చూసి ఇలా తీసుకురా అన్నాడు. వాటర్ బాటిల్ పక్కన పెట్టి తీసుకెళ్ళింది. పడుకో కౌశి, పడుకో, నువ్వు నీ భయాలను మరి తమరే చెప్పాలి అని పక్కన కూర్చున్న తనని పడేసి టాప్ పైకి లాగాడు. ఏం చేస్తున్నావు కౌశి? ఏమైనా చేస్తాను, అడ్డు చెప్పే రైట్స్ నీకు లేదు. ఏం చేయను కానీ మౌత్ జిప్పు వేసుకో అని ఆమె బెల్లి మీద చిట్టి ద్రాక్ష పండును పెట్టి మునిపంటితో దాన్ని కొరికాడు. సగం కొరకడంతో జ్యూస్ ఆమె బెల్లి మీద పడి లేత గులాబీ రంగు బొడ్డు మెరిసింది. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. చిన్న నవ్వుతో పెదాలు పొట్టకి తాకించి చిన్నగా బయటిచ్చాడు. ఎవరి కోసమో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వాడికి ఏమైనా మెంటలా యశ్వంత్? కోట్ల ఆస్తికి వారసుడు, వాడికి ఏమైనా అయితే చిందులు తొక్కుతున్నాడు నిరంజన్ గారు. భార్య విలువ నీకు తెలియకపోయినా ఇష్టపడిన అమ్మాయి విలువ నీ కొడుక్కి తెలుసు నిరంజన్, అందుకే అంతటి సాహసం చేశాడు అన్నారు యుగేంద్ర గారు. నాన్న, మీరు వాడిని ఇలా వెనకేసుకురాబట్టే ఇలాంటి తలనొప్పులు తెస్తున్నాడు. అసలు వాడు పెట్టుకుంది ఎవరితో తెలుసా? బ్లాక్ డాన్లీతో. పచ్చి నెత్తురు తాగే నరరూప రాక్షసుడు వాడు. వాడి మనసులను కొట్టి అమ్మాయిల్ని రాకుండా చేశాడని కౌశల్ గురించి వాడికి ఆల్రెడీ మ్యాటర్ వెళ్ళి ఉంటుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కౌశల్ గురించి నువ్వు భయపడకు నిరంజన్, వాడికి పొగరు ఎక్కువే, ధైర్యము ఎక్కువే. లేదంటే బోట్ పేలిపోతుందని తెలిసి తను పారిపోకుండా అంతమంది అమ్మాయిల ప్రాణం కోసం ఆలోచించాడు. గట్స్ ఉన్న మగాన్ని కన్నానని గర్వపడు గొప్పగా అన్నారు యుగేంద్ర గారు. మనవడి మీద మీ ప్రేమ నాకు తెలుసు నాన్న, కానీ అని ఆగి, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు యశ్వంత్ అని అడిగాడు. వాడి బంగ్లాలో. బుల్లెట్ తగిలి రోజు గడవలేదు, అప్పుడే డిశ్చార్జ్ చేసేశారా? లేదు, వాడే వెళ్ళిపోయాడు. ఒక్కడేనా? కాదు, తను కాపాడిన అమ్మాయితో. యశ్వంత్, వాడేం చేస్తున్నాడో తెలిసి నువ్వు సైలెంట్గా ఉన్నావా? అరిచాడు కోపంగా. ఉండక ఏం చేయమంటావు డాడీ? వాడు ఏనాడైనా మన మాట విన్నాడా? నచ్చినట్టు బ్రతుకుతుంటే ఏమని ఆపాలి? ఇదంతా కాదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? కౌశల్కి ఎక్కడ పరిచయం? వాళ్ళ బంధం ఏంటి అని సూటిగా అడిగాడు. ఆ అమ్మాయి అమెరికా వచ్చినప్పుడు చూశాడు, ఇష్టపడ్డాడు. తను ఇక్కడికి వచ్చేసిందని తెలిసి తన కోసమే వచ్చాడు. తనతో ఉండమని సతాయించాడు. ఆఖరికి ఇంత సాహసం చేసిన కౌశల్తో ఉండటానికి ఓకే అంది. ఇవాళే వెళ్ళింది అని చెప్పాడు. అంటే పెళ్లి చేసుకుంటున్నారా? లేదు. మరి లివిన్లో ఉంటారు.
వాట్? కౌశల్కి ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు మీ కారణంగా. అందుకే ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఇన్ని రోజులు వెళ్ళడానికి జంకింది. కానీ కౌశల్ ప్రేమను ఫీల్ అయ్యిందేమో. వాడు అడిగినట్టే కలిసి ఉండటానికి ఒప్పుకుంది. వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది డాడీ. కొడుకు లీలలు వింటున్న నిరంజన్ గారికి బుర్ర గిర్రున తిరిగింది. ఏం చేస్తున్నారా వాడు? ప్రేమ పెళ్లి వద్దు కానీ అమ్మాయి కావాలా? నువ్వేదో పతివ్రతుడివే అయినట్టు మాట్లాడుతున్నావేంటి నిరంజన్? భార్యని బిడ్డల్ని వదిలేసి సెక్రటరీతో చాటుగా పని కానివ్వాలా? వాడు నీలా చాటుగా కాకుండా అఫిషియల్గానే ఉంటున్నాడు అన్నారు యుగేంద్ర గారు. నాది వేరు నాన్న, నాకు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు. రేపు నా ఆస్తికి వారసులు ఉన్నారన్న ధైర్యంతో ఉన్నాను. మరి వాడు పెళ్ళి వద్దని ఇలా తిరిగితే ఎలా? అది వాడి ఇష్టం. నువ్వు ఏమి కంగారు పడకు. ఆ అమ్మాయికి కౌశల్ అంటే ప్రాణం. తన ప్రేమతో వాడిని మార్చుకుంటాను అని చెప్పింది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకడు ఖచ్చితంగా అడ్డాలోడు ఉంటాడని రుజువు చేశాడు. అది సరే కానీ డాన్లీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడికి చెప్పమంటారా? పోయి నా కొడుకుని ఆ రాక్షసుడికి బలివ్వలే నాన్న. వాడు ఎక్కడ ఉంటాడో తెలిసి నా కౌశల్ని కాపాడుకుంటాను. ఆయన నవ్వి, నీ బిడ్డ క్షేమం కోసం తండ్రిగా నువ్వు అలా ఆలోచించడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా అతను ఆ అమ్మాయిని కావాలని తీసుకొని రమ్మన్నాడా, అన్వాంటెడ్గా జరిగిందా అనేది తెలియాలి. కావాలని అయితే సప్త సముద్రాల అవతల ఉన్న కౌశల్ వాడిని వదలడు. కాకపోయినా వదలడు. ఎందుకంటే ప్రాణమిచ్చే అమ్మాయి రక్తం కళ్ళ చూపించిన వాడి కళ్ళు పీకడానికైనా కౌశల్ వాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. అంతవరకు రాకుండా నువ్వే కనిపెట్టి చెప్తే నా మనవడికి టైం సేవ్ అవుతుంది అని హితబోధ చేశారు. మీరంతా ఇలా ఉన్నారేంటి నాన్న అని అసహనంగా చైర్లో కూలబడ్డాడు నిరంజన్ గారు. చిన్న నవ్వుతో పెదాలు పొట్టకి తాకించి చిన్నగా బయటిచ్చాడు కౌశల్. కౌశి గిలిగింతలు పుడుతుంది ఆపు అని వేడుకుంది. టేస్ట్ సూపర్గా ఉంది అంటూ జ్యూస్ వేళ్లతో తడిపి అతను రుచి చూసి ఆమె పెదాలకి అందించాడు. సిగ్గు బిడియం పోటీ పడుతుంటే కనుపాపలను పూర్తిగా వాల్చేసింది. అతనే చొరవగా పెదాలకు తాకించాడు. సిగ్గు లేదురా నీకని పక్కకి తిరిగింది. నది పాయల వంపుగా నున్నగా మెరుస్తున్న పింక్ కలర్ నడుము వంపులో ద్రాక్ష పండు పెట్టి స్కిన్తో సహా కొరికి తిన్నాడు. బాబో, ఇక్కడే ఉంటే వీడి అల్లరి చేసలకి కంట్రోల్ తప్పిస్తాడని కౌశల్ టాబ్లెట్స్ వేసుకోవాలి లెగు అంది. పైకి రావే. ఎందుకు? రా చెప్తా. నిద్ర వస్తుంది పడుకొని. ఇంకదే పని కానీ చెప్పింది చెయ్యి అన్నాడు సీరియస్గా. వెళ్ళకెళ్ళ పడుకున్న కౌశల్ మీదకి నెమ్మదిగా దెబ్బకు తగలకుండా వచ్చింది. ఆ దుప్పటలాగి పడే ముందు చిరాగ్గా అడ్డొస్తుంది సచ్చినోడు అని తిట్టుకుంటూ దాన్ని తీసి కాస్ట్లీ కదా జాగ్రత్తగా పక్కన పెట్టింది. ప్యాంట్ జిప్పుతి. కౌశి భూమి బద్దలవుతున్నంత గట్టిగా నెత్తి మీద పిడుగు పడినట్టు అరిచింది. నాకు రెస్ట్ కానీ నువ్వు బాగానే ఉన్నావు. అసలు ఆట కాకపోయినా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకుందాం దా బేబీ అని కన్ను కొట్టి చేతులు 2 తల కింద పెట్టుకొని కానివ్వు అన్నాడు. నేను తీయను ఖచ్చితంగా చెప్పింది. చేయకపోతే నాకు టెంపర్ రైజ్ అవుతుంది. బెల్లగా చూసింది. ఆమె చేతులు అతని ప్యాంటు జిప్పు దగ్గరకు చేరాయి. కళ్ళు మూసుకుని నోట్లో తిట్టుకుంటుందో లేదా వదిలేయాలని దేవుణ్ణి తలుస్తుందో తెలియడం లేదు అతనికి. చిన్నగా నవ్వి తన భయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే టార్గెట్ ఎక్కడ ఉంది ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరువు అన్నాడు. అసలు ఎందుకు కౌశి ఇలా భయపెడతావు అంటున్న ఆమెని సైడ్కి లాక్కుని భయపడకు కానీ ఆ నర్సు చేసిన ఇంజెక్షన్ దగ్గర వాచి కూర్చోవడానికి అన్కంఫర్ట్గా ఉందే, ఐస్ క్యూబ్తో రబ్ చేయి అన్నాడు స్మూతీ వాయిస్తో. దేవుడా, ఇది చెప్పడానికి ఇంతలా భయపెట్టాలా అని రూమ్లోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్ తెచ్చి అతని పెర్ర మీద పెట్టింది. నీ డైరెక్ట్గా పెడితే మంట పుట్టుద్ది, క్లాత్తో చుట్టి పెట్టు. బుల్లెట్ నొప్పి లేదు కానీ ఐస్ క్యూబ్ మంట ఎక్కువయిందా అని తన దుప్పటాలోనే కట్టి చిన్నగా రబ్ చేసింది. కొంచెం రిలీఫ్గా అనిపించి కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోతాడని టాబ్లెట్స్ మింగించి తను వేసుకుని కౌశల్ పక్కనే చోటు చేసుకుంది. ఏంటే ఇంత ధైర్యంగా నా పక్కన పడుకున్నావు అడిగాడు పిల్లో మీద నుంచి తల పక్కకి తిప్పి ఆమెను చూస్తూ. పడుకుంటే ఏమైంది? నిద్రలో లేదా ఒక బలహీనమైన క్షణంలో నిన్నేమైనా చేస్తే భయం లేదా నీకు? చేయడానికి ఏం లేదు, అంతా అయ్యింది. ఒకవేళ నువ్వు చేసినా కోఆపరేట్ చేయడం తప్ప నేను చేసేదేమీ లేదు. ధైర్యం ఎక్కువైంది నీకు. మరే నీతో చేరిన సహవాసం దూరంగా ఉన్నన్ని రోజులు దగ్గర అవ్వలేకపోయాను. దగ్గర అయ్యాక దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏంటి ఇది? ఇదే విధి.
వైరాగ్యంగా చెప్తున్న ఆమె మాటకి తనని మరింతగా పక్కలోకి లాక్కొని, నాతో నిజంగా సేఫ్టీ కోసమే వచ్చావా? ఏం నీకు అలా అనిపించడం లేదా? నిజానికి నన్ను మొండోడు అంటారు కానీ నువ్వు అంత ఈజీగా నాకు పడలేదు. అవసరానికి పడ్డావు, అది ఎవరికీ తెలియని విషయం. నీతో కూడా అంత ఈజీ కాదు. తాళి పెళ్ళి అని దూరం ఉంచిన దానివి ఇప్పుడు ఆ తాళి లేకపోయినా వచ్చావు చూడు, అదే ఆశ్చర్యంగా ఉంది. తాళి కన్నా ముందు మన ఆత్మను కలిసే కౌశి. లోకంలో నాకట్టు ఎవ్వరూ లేరు, ఉన్నది నువ్వు మాత్రమే. నీకు కూడా నేనే కావాలి, అందుకే వచ్చేసాను. కానీ నాకు నిద్ర వస్తుంది, పడుకొని అంటూ అతని మెడవంపుల్లో మొహం నిలిపి ముడుచుకుని పడుకుంది. అతని ఆలోచనలు మాత్రం ఆమె మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అన్న దాని మీదకు మళ్ళింది. అప్పుడే యశ్వంత్ నుంచి ఫోన్ వచ్చింది.